ప్రజలకు మరింత వేగంగా సులభంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం పురమిత్ర యాప్ను మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతోంది. ప్రజల ఫిర్యాదుల నమోదు నుంచి ప్రభుత్వ సేవలపై అభిప్రాయాల సేకరణ వరకు 4 కొత్త ఫీచర్లను యాప్లో అందుబాటులోకి తీసుకొస్తోంది. వివిధ రకాల సదుపాయాలతో పురమిత్ర యాప్ను సమగ్ర పౌర సేవల వేదికగా రూపొందిస్తున్నారు. పురమిత్ర యాప్లో కొత్త ఫీచర్లు ఏంటి? ఎలాంటి సమస్యలపై ఫిర్యాదు చేయొచ్చు? ప్రజలకు ఎలాంటి మేలు కలగనుంది? ఈ వివరాలపై మా ప్రతినిధి మహేష్ గ్రౌండ్ రిపోర్ట్. థ్యాంక్ యూ గౌతమ్. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో నివసించేటువంటి ప్రజలకు మెరుగైనటువంటి సేవలు, అలాగే వేగవంతమైన సేవలను అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుంది. అటు ప్రజల నుంచి స్వీకరించే ఫిర్యాదులతో పాటు ప్రజలకు అందించే సేవలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందించేటువంటి ఒక యాప్, పురమిత్ర యాప్ని ప్రభుత్వం ఇప్పటికే తీర్చిదిద్దింది. దీంట్లో మరికొన్ని ఫీచర్లు కూడా ఇటీవలే జోడించింది. 4 కొత్త ఫీచర్లు కూడా ఇప్పటికే ఇందులో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూడా అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు నగరపాలక సంస్థల్లో ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అలాగే పురపాలక సంఘాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తమ సమస్యలు ఏవైతే ఉన్నాయో, అలాగే పారిశుద్ధ్యం కావచ్చు, తాగునీరు కావచ్చు, అలాగే రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు, ఇలా వీటన్నిటికి సంబంధించినటువంటి సమాచారాన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తూ ఉన్నారు. అయితే వీటిని ఒకే వేదిక కేంద్రంగా కూడా వీటన్నిటిని తీసుకొచ్చేందుకు కూడా ప్రభుత్వం గత ఏడాది మార్చి 16న ఈ పురమిత్ర యాప్ను ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చింది. ఇప్పటి వరకు దాదాపు 18,44,000 మంది ప్రజలు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపు ఇప్పటి వరకు 1,45,000 ఫిర్యాదులు ఈ యాప్ ద్వారా అందాయి. వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సగటున ఒక్కో రోజుకు 322 సంబంధించినటువంటి సమస్యలు ఈ యాప్ ద్వారా ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. తమ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఒక ఫోటో తీసి ఆ ఫోటోను ఈ యాప్లో అప్లోడ్ చేయడం ద్వారా తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకురావడం వచ్చేందుకు కూడా ఈ యాప్ని అయితే నిర్దేశించబడింది. అయితే ఇప్పటి వరకు ఏదైతే ఈ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా ఒక నిర్దిష్ట పరిమితులు తీసుకొస్తున్నారు. అయితే వీటన్నిటిని కూడా మరింత సమగ్రంగా ప్రజలు తీసుకొచ్చే సమస్యలు కూడా మరింత వేగంగా పరిష్కరించేందుకు కూడా 4 అధునాతనటువంటి ఫీచర్లు కూడా ఇందులో మనకి ప్రభుత్వం అందుబాటులో తీసుకొని చెప్పవచ్చు. ఇది మనం చూస్తే కనుక పురమిత్ర యాప్. ఈ యాప్లో మనం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 కొత్త ఫీచర్లు కూడా మనం ఇందులో చూడవచ్చు. యాప్లో మనం ముందుగా ఓటీపీ నమోదు చేసి యాప్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఎడం వైపున ఈ 4 కొత్త ఫీచర్లు అయినా మనకు కనిపిస్తుంటాయి. ఇందులో ప్రధానమైనది సేవ్ మై ప్రాపర్టీ యాప్. ఈ సేవ్ మై ప్రాపర్టీ అనే ఫీచర్కి సంబంధించి ఒక ఇంటికి సంబంధించిన యజమాని కావచ్చు, అలాగే ఒక అద్దెంటిలో ఉన్నటువంటి ఒక నివాసి కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ సమస్యను ఒకసారి ఏదైతే ఉందో, తమ లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ను గూగుల్ లొకేషన్, అలాగే మొబైల్ ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా ఇందులో ఒకసారి ఎంటర్ చేస్తే కనుక మళ్ళీ తర్వాత తమ ఏదైతే ఫిర్యాదు చేసే ఉండదో దానికి ప్రతిసారి వారి అడ్రస్ను ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అది దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన ఫీచర్ అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మరి ఇంకొక ముఖ్యమైన రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇది రెండో ప్రధానమైన ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పటివరకు ఒక కాలనీకి సంబంధించినటువంటి ప్రజలు ఉంటారో ఆ కాలనీకి సంబంధించినటువంటి ప్రజలకు ఉన్న సమస్యలను, ఒకే సమస్యను పలుమంది దీంట్లో యాప్లో ఎంటర్ చేయకుండా ఈ కాలనీలకు సంబంధించినటువంటి సంక్షేమ సంఘాల ద్వారా ఒకే సమస్యను ఇందులో మనకి ఎంటర్ చేసే అవకాశం కూడా ఉంది. తద్వారా ఈ మెరుగైన సేవలు, వేగవంతమైన సేవలు, సిబ్బంది ఆ సమస్యను సకాలంలో గుర్తించి పరిష్కారం అందించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అందులో ముందుగా ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఈ సిటిజన్ ఫీడ్బ్యాక్ కూడా మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో అన్న క్యాటలకు సంబంధించింది కావచ్చు, అలాగే ఆ ఏరియాలో ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియాలో ఉన్నటువంటి తాగునీరు కావచ్చు, రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ పనిచేస్తున్నాయా లేదంటే సమస్య ఎక్కడ ఉంది అనేది ఈ ఫీడ్బ్యాక్ కూడా ఇందులో మనకి ఇచ్చే అవకాశం ఉందో మనకు కనిపిస్తుంది. ప్రధానంగా చెప్పుకోవాల్సింది సోషల్ మీడియా ఇంటిగ్రేషన్. ఈ సోషల్ మీడియా ఇంటిగ్రేషన్ అనేది 4వ ప్రధాన ఫీచర్గా చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా ప్రభుత్వం అమలు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నింటినీ కూడా ఈ యాప్ వేదికకు కూడా ప్రజలకు తెలియజేసే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, పథకాలు కావచ్చు, తాజా వివరాలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా ఈ యాప్ ద్వారా ఈ ఫీచర్ ఏదైతే ఉందో ఈ సోషల్ మీడియా ఇంటిగ్రేషన్ ఉంది. సోషల్ మీడియా ఇంటిగ్రేషన్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవి ప్రధానంగా చెప్పుకోవాల్సిన 4 ఫీచర్లు.
మరి ముఖ్యంగా ఏదైతే ఇవి కాకుండా ప్రత్యేకంగా ఏదైతే ఒక 100 మీటర్ల పరిధిలో ఒకే సమస్యను 5 లేదా 5 కంటే ఎక్కువ సార్లు నమోదయ్యే సమస్య ఏదైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా హాట్స్పాట్లుగా పరిగణిస్తారు. ఆ హాట్స్పాట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాన్ని ఖచ్చితంగా ఆ నగర కమిషనర్ కావచ్చు, పంచాయతీ మున్సిపల్ కమిషనర్ ఏవైతే ఉంటారో ఆ మున్సిపల్ కమిషనర్ ఖచ్చితంగా ఆ ప్రదేశాన్ని తనిఖీ చేయాల్సి ఉంటుంది. నిత్యం తాము చేసేటువంటి క్షేత్రస్థాయి పర్యటనలో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ సమస్య ఏదైతే ఉందో దాన్ని గుర్తించి ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేసి దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా దాదాపు 25 రకాల సేవలను ఈ పురమిత్ర యాప్ ద్వారా ప్రభుత్వం మనకు అందుబాటులోకి తీసుకొస్తుంది. ఆస్తి పన్ను మదింపుకి ఆస్తి పన్ను మదింపు నుంచి, అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళందరికీ సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ కావచ్చు, అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్లు, మ్యారేజ్ రిజిస్ట్రేషను, అలాగే సర్టిఫికేట్ వీటన్నింటినీ జారీ చేసే అవకాశం, వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు ఒక నిర్ణీత పరిమితి విధిస్తారు. ఈ నిర్ణీత కాలంలోని ఈ సమస్యలన్నింటికి కూడా అధికారులు పరిష్కారం చూపి వాటిని ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుంది. లేదంటే వీటన్నిటినీ కూడా ఒక క్షేత్రస్థాయి సిబ్బంది కూడా ఒక దాదాపు 100 మంది పనిచేసే ఒక సిబ్బంది వ్యవస్థ కూడా ఉంటుంది. వాళ్ళందరూ కూడా దీన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటారు. ఇది ఈ పురమిత్రకి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ఫీచర్ల గురించి. కెమెరామెన్ సైదాతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.